హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనూష. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో రోస్టెడ్ మకానా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. మకానాస్ పిల్లల హెల్త్కి కానీ మా పెద్దవాళ్ళ హెల్త్కి కానీ చాలా మంచిది కదా. సో ఇన్స్టెంట్గా పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడు హెల్త్కి పరంగా స్నాక్స్ ఇలా చేసి పెట్టేయండి. హెల్త్కి హెల్త్, స్నాక్స్కి స్నాక్స్ రెడీ అయిపోతాయి. రోస్టెడ్ మకానా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆ హీట్ ఎక్కిన ప్యాన్లోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మరి ఆయిల్ ఎక్కువగా ఉంటే తినడానికి వీలుగా ఉండదు. ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక కప్పు దాకా మకానాస్ వేసుకోవాలి. కప్పు మకానా వేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి మకానాస్ ఫ్రై అయ్యి టేస్ట్ అనేది టేస్టీగా యమ్మీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలా బాగా ఫ్రై అయిన మకానాస్ చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై అయిన మకానాస్లోకి మనకి సాల్ట్, పెప్పర్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ ఇక్కడ నేనైతే హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనకి స్పైసీకి కావాల్సినంత మిరియాల పొడి వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకొని సాల్ట్, పెప్పర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు మకానాస్ని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మకానాస్ అలా ఫ్రై అవ్వాలండి, మాడిపోయినట్టు కాదు. అవి అట్లా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది యమ్మీగా ఉంటాయి. బయట కొన్నట్టే ఉంటుంది. ఇవి బయట కొంటే ఎంత రేట్, చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా యమ్మీగా తినేస్తారు. పిల్లల హెల్త్ గురించి మనకి ఇంకా ఏ డోకా ఉండదు. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయండి, అంతేనండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకుంటే అంతే అండి. రోస్టెడ్ మకానాస్ అయితే రెడీ. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఒకటంటే ఒకటి కూడా మిగల్చకుండా యమ్మీగా ఇష్టంగా లాగించేస్తారు. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి. బాయ్.